వన్ టీవీ ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం స్త్రీల సౌభాగ్యానికి, కుటుంబ శ్రేయస్సుకు ఎంతో పవిత్రమైన మాసం. అందులోనూ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించే వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఆరాధిస్తూ కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. వ్రత విధానం చాలా విశిష్టంగా, విశేషంగా ప్రతి ఒక్క కుంకుమ సౌభాగ్యవతి చెప్పుకునే విధంగా చాలా గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. నానుడి ఆ వ్రత విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలాన్ని అందంగా అలంకరించాలి. పసుపుతో గణపతిని ఏర్పాటు చేసి పూజించిన అనంతరం కలశాన్ని ప్రతిష్ఠించి చాలా చక్కగా అలంకరించి దానిపై కొబ్బరికాయను ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడచోపచారులతో పూజ, అష్టోత్తర శతనామావళి, నైవేద్యం, హారతి నిర్వహించడం సాంప్రదాయం. అనంతరం వరలక్ష్మి వ్రతకథను శ్రద్ధగా విని తోరాన్ని ధరించడం ఆచారంగా కొనసాగుతుంది. చారుమతి కథ వ్రతానికి మూల విశిష్టత. ఈ వ్రతానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణ కథలో చారుమతి అనే సద్గుణశీనురాలైన స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది. భక్తి, వినయం, పతిభక్తి, కుటుంబ పెద్దల పట్ల గౌరవంతో జీవించిన చారుమతికి ఒకరోజు స్వప్నంలో శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చిందని కథనం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు అని అమ్మవారు చారుమతికి సూచించిందని పురాణగాథ చెబుతోంది. చారుమతి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు, ఇతర స్త్రీలకు తెలియజేసి అందరితో కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. వ్రతం అనంతరం వారందరికీ అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు, సౌభాగ్యం లభించాయని కథనం. అందుకే చారుమతి కథ భక్తి, నిష్ఠ, కుటుంబ శ్రేయస్సు, స్త్రీల సౌభాగ్యానికి ప్రతీకగా వరలక్ష్మీ వ్రత కథలో విశిష్టంగా నిలిచింది. అందుకే వరలక్ష్మీ వ్రతం కేవలం సంపద కోసం చేసే పూజ మాత్రమే కాదు, భక్తితో అమ్మవారిని ఆరాధిస్తూ కుటుంబ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, సౌభాగ్యం, శ్రేయస్సును కోరుకునే పవిత్రమైన ఆధ్యాత్మిక వ్రతం. చారుమతి భక్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంట వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు నిండాలని, ప్రతి ఇల్లు సౌభాగ్యంతో కలకలలాడాలని కోరుకుందాం. ఈ వ్రతం ఆచరించే రోజు మొత్తం మీద మనం జపించవలసిన మంత్రోచ్చరణాలు ఓం వరలక్ష్మీదేవి నమః.